పాలలో నెయ్యి ఉందా? పాల గిన్నె తీసుకురండి, చూపిస్తారు. పాలలోనే ఉంది నెయ్యి, కానీ నీకు కనిపించదు. ఇందులో ఉంది అంటున్నా, నువ్వు ఉంటే చూపేయి అంటున్నా నేను. అప్పుడు వెంటనే నువ్వు అన్నావు ఉండు చూపిస్తా అని కాస్తున్నావు. చూపి అన్నాను. కాయారం కాదయ్యా, కొద్దిగా ఆరాలి. చూపి, తోడేయాలి. చూపి. రేపు ఎందుకు? రేపు తోడుకోవద్దు. సరే రేపు వస్తాలే, పొద్దున వచ్చా. రాగానే చూపి అంటుంటే చిలుకుతూ ఉన్నాడు. చూపి. ఆగవయ్యా, ఆగు నువ్వు ఆగు. చూపిస్తానన్నానుగా, తొందర ఎందుకు? ఆగు, చూపిస్తా. కూసో, అటు కూసో. ఇంకెప్పటికి చూపిస్తావయ్యా? ఆ వెన్నంతా తీసి మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి మళ్ళీ మంట పెడుతుంటే చూపి అంటుంటే ఆగా. అప్పుడు నెయ్యి వచ్చింది. ఏమయ్యా, పాలలో నెయ్యి ఉందంటే నమ్మలేదు. పాలలో నెయ్యి ఉందంటే నమ్మలేదు. ఉందా లేదా చెప్పో అంటున్నాడు. నన్ను ఉందయ్యా అన్నాను. ఇప్పుడు నాకు దేవుని చూపి అన్నాడు ఆయన. పాలల్లో నెయ్యి తీయడానికే పాలు కాసావా, తోడు పెట్టావా, పెరుగైన తర్వాత చిలికావా, వెన్న వచ్చిందా? ఆ వెన్నను వేడి చేస్తే నెయ్యి వచ్చింది. అంటే ఒక పాలలో ఉన్న నెయ్యిని తీయడానికి నాకు రోజున్నర పట్టింది నీకు. మరి దేవుడుంటే చూపి అనడానికి అగ్గిపెట్టా గీసి చూపించడానికి. పాలలో నెయ్యి రావడానికి అనుభవం అన్నది ఒకటి జరిగింది కదా. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి దర్శనం ఇస్తాడు. అయితే ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలమిస్తాడని మొదట నమ్మాలి. హల్లెలూయా. అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు కదా. అందరా అనని. అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు కదా.